తెలుసు. నెక్స్ట్ ఎలక్షన్ల వరకు తెలుస్తుంది. మొన్న కొండా సురేఖ ఇష్యూ మినిస్టర్లు ఇప్పుడు జూపల్లి, సో ఆయన దగ్గర పనిచేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ 10 సంవత్సరాలు పదవి ఉండగానే ఆయన విరమణ చేయడాన్ని, అదే క్రమంలో జూపల్లి ఆయన కొంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని కంప్లైంట్ చేయడం కావచ్చు, సిఎస్కు లేఖ రాయడం, ఇదంతా ఎట్లా చూడొచ్చు? అంటే ఆయన మాటలు చూస్తే ఏంటంటే రిజ్వీ తన ఆదేశాలను పాటించలేదు అని చెప్పేసి తను అన్నాడు. అది సీరియస్ గ్రీవియన్సే కదా. ఒక మంత్రి చెప్పినప్పుడు 2-3 సార్లు లెటర్ రాసినా కూడా రిజ్వీకి మంచి పేరే ఉంది. కానీ మంత్రి గారి దగ్గర పోయి చెప్పాలి కదా, తను ఎందుకు దీన్ని కన్సిడర్ చేయట్లేదు, ఎందుకు సీఎం పంపిస్తున్నాడు అని ఆయన అడిగిన దాన్ని పక్కకు పెట్టి ఆ సీఎం గారితో డైరెక్ట్గా యాక్సెస్ పెంచుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆయన ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా మంత్రికి జవాబుదారీ ఉండాలి కదా. మంత్రికి కోపం తెప్పించాడు ఆయన. బట్ ఆయన బయటికి పోవడానికి ఆయనకేదో 10 లక్షల ఆఫర్ ఇచ్చారు, అందుకని ఆయన ఇక్కడి నుంచి రిజైన్ వీఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటున్నారు చాలామంది. ఇప్పుడు దేవవ్రత్ కంటా నుండి ఇప్పుడు చనిపోయాడు ఆయన. ఆయన కూడా సిన్సియర్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్ ఉండే. ఆయన కూడా ఒక 10 ఏళ్లలోనే రిజైన్ చేసేసి వెళ్ళి ఒక స్కూల్ పెట్టుకున్నాడు ఒరిస్సాలో. వాళ్ళకు ఎందుకు రిజైన్ చేస్తారు ఏందనేది వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. బట్ ఇక్కడ మాత్రం మంత్రి గారు రిలీవ్ చేయొద్దని కూడా ఆయన లెటర్ ఇచ్చాడు, ఆయన యాక్సెప్ట్ చేయొద్దు రాజీనామా అని కూడా. కానీ ఆయన వెళ్ళిపోయాడు. మరి కేటీఆర్ కామెంట్ ఎట్లా చూస్తాం, అదే క్రమంలో బీజేపీ లక్ష్మణ్ గారు వీళ్ళంతా కూడా మరి ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అవినీతి గురించి అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ 2 ఉంటాయి. ఇప్పుడు మంత్రి గారు హాలోగ్రామ్ ఆ ఫైల్ గురించి బాగా ఒత్తిడి చేశారు, అందులో కోట్ల అవినీతికి అవకాశం ఉంది అనేది బీఆర్ఎస్ నుంచి వచ్చింది. అవును, దాన్ని అంటే అది కూడా ఒక కారణం కావచ్చు కదా. మరి అది రేవంత్ రెడ్డి గారు తన వాళ్ళకి ఇచ్చుకోవాలని రిజ్వీ మీద ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు కదా. ఇది కొట్టేయడానికి లేదా అదే ఆ విమర్శను. జూపల్లి కృష్ణారావు ఏంటంటే ఆ ఫైల్ ఆయన నేనేమి అవినీతికి పాల్పడడానికి కాదు, ఆ ఫైల్ ఎందుకు పెండింగ్ పెట్టారు, ప్రభుత్వానికి వచ్చే 26 కోట్లు ఎంతో ఆదాయం పోతుంది కదా అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన అన్నదానిలో కూడా వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది మనకు తెలియదు, ఎంక్వైరీ జరుగుతుంది తెలుస్తుంది, రివ్యూ బయటకు వచ్చి చెప్తే తెలుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు కొండా దంపతుల ఇష్యూ సమసిపోయినట్టే అనుకోవచ్చు సార్. కొండా సుష్మిత పటేల్ మరి చేసిన కామెంట్స్ కావచ్చు, అదే క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి ఇంటికి రావడం కావచ్చు, సురేఖ ఇంటికి రావడం కావచ్చు, పోలీసులు ఎందుకు వచ్చారు, తర్వాత ఆ కూతురు ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడింది, సో మరి టీపీసీసీ అధ్యక్షులు తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందరు కలిసి కొండా దంపతులను తీసుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి పోవడం, దీన్ని అంతా ఎట్లా చూడొచ్చు? ఫస్ట్ కొండా సురేఖ ఒక బీసీ సార్, రెండవది ఒక మహిళ, ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు రేవంత్ రెడ్డి అంటే ఇది అహంకారం కాదా? అవును, నువ్వు వారెంట్ లేకుండా పోలీసుని ఎట్లా పంపుతావు? ఆమె తప్పేం చేసింది సుష్మిత పటేల్? ఆమె నిలదీసిన తప్పెట్లయితుంది? ఇప్పుడు వాళ్ళ మదర్ ఒక మంత్రి, అవును, ఇంటికి ఎట్లా వస్తారు పోలీసులు వారెంట్ లేకుండా? వచ్చి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేయవచ్చా వాళ్ళు? ఆమె నిలదీస్తే ఏం తప్పు? ఆమె నిలదీసిన తప్పు కానప్పుడు బలవంతంగా ఆమెతో అప్పాలోజీ ఎట్లా చెప్పిస్తారు ఇంటికి పిలుచుకొని? దాని మీద ఒత్తిడి ఉంది. ఇప్పుడు కొండా సురేఖ బిడ్డ తప్పు చేయనప్పుడు తల్లిపోయి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏంది? ఇది ప్రెజర్ కాదా? ఇప్పుడు అబ్బాయి మీద కేసే లేదు కదా, కార్లో కూర్చొని పోతాడు, తప్పేంది? నువ్వు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలే? మరి ఆ సుష్మిత పటేల్ మాట అన్నది, దాని వెనకాల ముఖ్యమంత్రి సన్నిహితుడు ఉన్నాడు, గన్ను పెట్టింది ఆయనే. ఎవరు గన్ను పెట్టింది అనేది ఆ దక్కన్ సిమెంట్ ఓనర్ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిండా? ఇస్తే ఎందుకు రిజిస్టర్ చేయలే? మరి అక్కడ రోహన్ గన్ పెట్టిండా లేకుంటే సుమంత్ గన్ పెట్టిండా తెలియదు. కాబట్టి ఈ రకంగా ఒక బీసీ మహిళ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెతో క్షమాపణలు చెప్పి, తప్పు చేసింది వీళ్ళు, క్షమాపణలు చెప్పాల్సింది పోలీసులు, ఆమె నిలదీయడం కరెక్ట్. ఈమె కారులో తీసుకుపోవడం నేరం కానే కాదు, ఎందుకంటే వారెంట్ లేదు. ఒకవేళ ఉంటే అడగాల్సి ఉండే, నేరుగా పోలీసులు పోయి ఎట్లా దౌర్జన్యం చేస్తారు? అంటే ఈ విషయాలన్నీ ఎవరు చెప్పాలి సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి ఆన్సర్ రోహిన్ రెడ్డి, తర్వాత ఓఎస్డి సుమంత్, వీళ్ళు ఏదో ఎంక్వైరీ చేయాలి కదా. దక్కన్ సిమెంట్ అతను అడిగితే చెప్తాడు కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఎవరెవరు పోయిన లోపలికి, వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకు, లైసెన్స్డ్ వెపన్ ఉందా? ప్రభుత్వం యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయడమే ఇది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి, కొండా సురేఖ బీసీ కాబట్టి ఆమె మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చి తప్పైందని క్షమాపణలు చెప్పించారు. ఊకుంటారా?
రేపటి రోజు అది రగులుతుంది కదా లోపల. కొండమురళి అట్లా ఊకునే వ్యక్తి కాదు కదా, అవును చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. అవును అంటే బీసీల పట్ల ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందని చెప్పడానికి కొండా సురేఖ కూడా ఒక ఉదాహరణ. అదే కొండా సురేఖ గారు మేడారం టెండర్ల ఇష్యూలో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి ఆ కాంట్రాక్ట్లు తీసుకుంటున్నాడనే ఆరోపణలు కూడా చేసింది కదా సార్. దాన్ని కూడా ఆరోపణ ఎందుకైతే అది నిజమే కదా అది. ఉమ్, ఇప్పుడు ఎక్కడిది వదిలిపెట్టరు కదా వీళ్ళు, ఉమ్, ఎవరికి పోతానే కాంట్రాక్టులన్నీ. ఉమ్, ఇప్పుడు వాళ్ళది ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమె అవును. సీతక్క అండ్ ఆమె. మేడారం అనేది ఎండోమెంట్ కిందకి వస్తుంది, ఆమె ఎండోమెంట్ మినిస్టరు. అవును